హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. ఈరోజు మనం ఉన్నాము ఒక స్పెషల్ హోమ్ థియేటర్ టూర్లో. ఇలాంటి హోమ్ థియేటర్ మీరు మామూలుగా అంటే రెగ్యులర్గా చూసే హోమ్ థియేటర్స్కి దీనికి చాలా తేడా ఉంటుంది. ఏంటంటే ఆ తేడా, మామూలు హోమ్ థియేటర్స్ మన ఇండియాలో వైడ్గా అవైలబుల్ ఉంటాయి, కానీ ఈ హోమ్ థియేటర్ మాత్రం మన ఇండియాలో ఓన్లీ స్పెషల్ పీపుల్స్ దగ్గర మాత్రమే ఉంటుంది. ఆ స్పెషల్ పీపుల్ దగ్గర ఉండేటువంటి ఈ స్పెషల్ హోమ్ థియేటర్ ఏంటో తెలుసుకోవాలని మీకుందా? సో నాకు ఉంది మీకు చెప్పాలని, కానీ ఏం చేస్తాం, నాకు చెప్పేదానికి మాటలు రావట్లేదు. ఆ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేసిన తర్వాత. సో ఇక్కడ ఉన్నటువంటి హోమ్ థియేటర్ని ఆల్రెడీ ప్రీ బిల్డ్ చేసేస్తున్నారు. మీరు చూడొచ్చు, నా వెనకాలంతా సెటప్ అంతా ప్రీ బిల్డ్గా ఉంది. ఈ ప్రీ బిల్డ్ని నేను బిల్డ్ చేయలేదు, ఆల్రెడీ బిల్డ్ అయిపోయిన హోమ్ థియేటర్ ఇది. ఎందుకంటే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల లాస్ట్ హోమ్ థియేటర్ టూర్కి వెళ్ళాను, అక్కడి నుంచి ఈ హోమ్ థియేటర్ టూర్కి వచ్చే లోపలే ఇది బిల్డ్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఉన్న వాటిని మీకు డైలీ అంటే మోస్ట్ ప్రాబబ్లీ 5 to 6 వీడియోస్లో నేను కంప్లీట్గా సెటప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను ఏంటి ఎక్విప్మెంట్ అనేది. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను కదా, చెప్పడం ఏం మర్చిపోలేదు. అసలు ఈ హోమ్ థియేటర్ ఏంటంటే క్లిప్స్ 7.1.4 కంప్లీట్ డాల్బీ అట్మాస్ అండ్ డిటిఎస్ ఎక్విప్డ్ విత్ క్లిప్స్ సెటప్. క్లిప్స్ అంటే రిఫరెన్స్ అండ్ కీపర్స్ ఆఫ్ ద సౌండ్. ఈ హోమ్ థియేటర్ని మీకు మన ఓల్డ్ హోమ్ థియేటర్ సెటప్ చేశాం కదా, పోట్ల శంకర శ్రీనివాసరావు గారి తమ్ముడు పోట్ల ప్రతాప్ గారిది. ఇవాళ నుంచి కంప్లీట్గా నెక్స్ట్ ఒక 1 వీక్ వరకు, లేదంటే 5 to 6 డేస్లో ఈ కంప్లీట్ సెటప్ని మీకు చూపిస్తాను. ఇది సెటప్ కాదు, ఒక బీస్ట్. దీని కాస్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10.5 lakhs 10.5 lakhs to 11 lakhs అయింది, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. సో ఎవ్రీథింగ్ ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న నా వెనకలు ఉన్నటువంటి టీవీ వచ్చేసి LG C9 OLED టీవీ. సో ఈ LG C9 OLED టీవీ వచ్చేసి కాస్ట్ అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఎందుకు ప్రోడక్ట్ గురించి చెప్తూ ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి ఒక్కొక్క వీడియో చేస్తూ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒకటే వీడియోలో అన్ని ప్రోడక్ట్స్ ప్రైజెస్ తెలుసుకుంటే ఇంకేముండదు, మీకు ఇక చూడరు వీడియోస్, అందుకే నేను చెప్పట్లేదు. తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి టవర్స్ వచ్చేసి క్లిప్స్ రిఫరెన్స్ సిరీస్ టవర్స్. అవేంటనేది నెక్స్ట్ మళ్ళీ చెప్దాం. దీని లోపల ఏమున్నాయి, గ్రిల్ లోపల ఏమున్నాయి అనేది మళ్ళీ చూద్దాం. ఇక సబ్బూఫర్ ఒకటి ఉంది, నేను ఇప్పుడు చూపను మీకు, అది మళ్ళీ మాట్లాడుకుందాం సబ్బూఫర్ గురించి. సో దీని తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటిది ఇదేంటో సూట్ కేస్ అనుకున్నారా? కాదండి, టవర్ని అడ్డంగా పడుకోబెడితే ఎంత పెద్ద స్పీకర్ అవుతుందో అంత పెద్ద స్పీకర్ అనమాట ఇది. అదే మన క్లిప్స్ రెఫరెన్స్ సిరీస్ సెంటర్ ఛానల్. దీని తర్వాత మనకి అట్మాస్ ఛానల్స్ అండ్ బ్యాక్ సరౌండ్స్ ఉన్నాయి. అలా మీరు అట్మాస్ ఛానల్స్ని బ్యాక్ సరౌండ్స్ని ఒకసారి చూడండి. ఇక మనం ఇలా సరౌండ్లోకి వెళ్తే ఇది ఫస్ట్ సరౌండ్, అంటే సరౌండ్ ఛానల్స్, సరౌండ్ బ్యాక్ కాదు, సరౌండ్ ఛానల్స్. ఈ సరౌండ్ ఛానల్స్ వచ్చేసి రెఫరెన్స్ సిరీస్లో ఉన్నటువంటి రెఫరెన్స్ సిరీసా ఆర్పీ సిరీస్ అన్నా రెఫరెన్స్ సిరీస్ అన్నా ఒకటే, దాంట్లో ఉన్నటువంటి బై డైరెక్షనల్ సిరీస్. బై పోల్ కాదు, బై డైరెక్షనల్ సిరీస్. నేను లాస్ట్ వీడియోలో మీకు ఏం చెప్పాను, బైపోలు, డైపోలు, మోనోపోల్కి తేడా చెప్పాను. బై డైరెక్షనల్, మోనో డైరెక్షనల్ నేను చెప్పలేదు. సో బై డైరెక్షనల్ గురించి మీకు నేను ఈ సిరీస్లో, ఈ హోమ్ థియేటర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్రిల్ రాదు, సో చూస్తాను, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. దీని తర్వాత మనం సరౌండ్స్ బ్యాక్కి వెళ్దాము. సరౌండ్స్ బ్యాక్ మీరు అలా వచ్చారంటే ఇక్కడ మనకి ఒక సరౌండ్ బ్యాక్ ఛానల్ ఉంది. ఇక్కడ మనకు ఉన్నటువంటి సరౌండ్ బ్యాక్ ఛానల్ వచ్చేసి క్లిప్స్లో రిఫరెన్స్ సిరీస్ ఒక మోడల్ నెంబర్. ఎందుకు మోడల్ నెంబర్ రివ్యూ చేయాలనేది నేను చెప్పట్లేదు. క్లిప్స్లో ఈ మోడల్ వేరియంట్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్ ఏంటి అనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. ఇది బుక్ షెల్ఫ్ వేరియంట్. దీని తర్వాత మనకు ఉన్నటువంటిది ఇప్పుడు మీరు చూసింది 7 ఛానల్స్ చూసారు. 7 ఛానల్స్ లోయర్ లెవెల్ అంటే ఫస్ట్ లెవెల్. ఇక మనకి అట్మాస్ అండ్ డిటిఎస్ ఎక్స్ స్పీకర్స్ ఏంటంటే ఇన్ సీలింగ్ స్పీకర్స్ ఉన్నాయి. ఇన్ సీలింగ్ స్పీకర్స్ ఆల్సో రెఫరెన్స్ సిరీస్ ఫ్రమ్ క్లిప్స్. మీరు చూడాలనుకుంటే ఇంకా నేను పైకి ఎక్కలేను కాబట్టి మీరే ఒకసారి పైకి తల ఎత్తి చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది రిఫరెన్స్ సిరీస్. ఈ రిఫరెన్స్ సిరీస్ అనేది మధ్యలో ఉన్నటువంటి ట్వీటర్ ఎటు పక్కకు కావాలంటే అటు పక్కకి మనం టిల్ట్ చేసుకోవచ్చు. సో దీని గురించి కూడా ఫర్దర్ వీడియోస్లో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మిర్రర్ చూస్తుండండి ఒకసారి. మిర్రర్ ఉన్నట్టుంది టీవీ అసలుకి. ఏం కాదు.